నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన కేఆర్జే భరత్ నామినేషన్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో భారీగా ర్యాలీ, పార్టీ జెండాలతో వైఎస్సార్ పార్టీ నాయకులు వేల సంఖ్యలో హాజరై పార్టీ కార్యకర్తలు కేరింతలు, డాన్సులతో కుప్పంలో విజయోత్సవంతో కనిపించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందని అన్నారు. చంద్రబాబుకు ఈసారి కుప్పంలో తిరుగులేని అవమానంతో ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈ ర్యాలీ చూశాక భరత్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థమవుతుందన్నారు. చిత్తూరు ఎంపీగా రెడ్డెప్పను భారీ మెజార్టీతో గెలిపించాలని కుప్పం ప్రజలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ది చెబుతారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఎవరూ కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఇప్పుడు లేరని అన్నారు. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గం ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు అన్నారు. ఈసారి కుప్పంలో వైఎస్సార్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనతో పాటు ఎంపీ రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైఎస్సార్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయయాత్రగా కనపడతా ఉంది. వేలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి మొన్న చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఆయనకు అర్థమయ్యే విధంగా మీరు జవాబు చెప్పాలా. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని అవమానంతో కుంగిపోయే విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు భరత్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు మంత్రిగా. తప్పనిసరిగా ఈ యాత్ర చూసిన తర్వాత నాకు 100కి 100% భరత్ గెలుస్తాడు శాసనసభ్యుడిగా అని నమ్మకం ఉంది. అదేవిధంగా మన రెడ్డప్ప గారికి కూడా మంచి మెజారిటీ ఈ కుప్పంలో వస్తాడని కూడా నాకు నమ్మకంగా ఉంది. మన పార్లమెంట్ అభ్యర్థి రెడ్డప్ప గారికి మీకంతా కూడా తెలుసు. ఎక్కడ చూసినా జిల్లాకు వస్తే తిరుపతి జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఈ జిల్లాలకు వస్తే నా పేరు చెప్పి చాలా ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అతను మోసపూరిత అబద్ధాల హామీలు ఎవరు కూడా నమ్మద్దండి. ఇప్పటికే 35 సంవత్సరాలు ఈ కుప్పం ప్రజలను మోసం చేశాడు. ఇంకా మనం మోసపోతే మనం దేవుడు కూడా క్షమించడు. కాబట్టి అందరూ కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరూ కూడా భరత్ గారికి, రెడ్డప్ప గారికి మద్దతు ఇచ్చి 13వ తేదీ రేపు నెల జరిగే ఎన్నికల్లో అఖండ విజయాన్ని ప్రసాదించాలని చెప్పి పేరున మీ అందరికీ నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.